హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక రైతుల ఖాతాలో నిధులు డేట్ ఫిక్స్ చేసిన ప్రభుత్వం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక తెలంగాణ రైతులకు రేవంత్ సర్కారు భారీ శుభవార్త అందించింది. రైతు భరోసా పథకంపై కీలక ప్రకటన చేసింది. రేవంత్ ప్రభుత్వం ఇటీవల యాసంగి సీజన్కు సంబంధించిన తొలి విడత రైతు భరోసా నిధులను విడుదల చేసిన విషయం తెలిసిందే. తొలి విడతగా లబ్ధిదారులందరి బ్యాంకు ఖాతాల్లో 6,000 చొప్పున తొలి ఎకరానికి జమ చేసింది. ఇక కొత్తగా వ్యవసాయ భూములు కొనుగోలు చేసి పట్టాదారు పాస్బుక్లు పొందిన రైతులకు కూడా రైతు భరోసా అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీరికి ఏప్రిల్ 15 నుంచి నిధులు జమ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇక రాష్ట్రంలో కొత్తగా పాస్బుక్లు పొందిన 85,000 మంది రైతులు ఉండగా వీరిలో 62,000 మంది రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు ఈ దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. ఈ అన్నదాతలు రైతు భరోసాకు అర్హత కలిగి ఉన్నారా లేదా అనే విషయంలో తనిఖీలు అనంతరం నిర్ధారణ చేపట్టి లబ్ధిదారుల జాబితాలో చేర్చనుంది. 10 రోజుల్లో అర్హుల జాబితాను అధికారులు విడుదల చేయనున్నారు. అర్హత పొందిన వారికి ఏప్రిల్ 15 నుంచి 20వ తేదీ మధ్యలో రైతు భరోసా విడుదల చేయనున్నారు. ఇక యాసంగి సీజన్లో మొత్తం 9,000 కోట్లను రైతులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత వానాకాలం సీజన్లో లబ్ధి పొందిన రైతులందరికీ ఈసారి కూడా అందిస్తుంది. ఎవరికి ఎలాంటి కోతలు విధించలేదు. గత ఏడాది ఖరీఫ్ సీజన్లో 69.39 లక్షల మంది రైతులకు 8,744 కోట్లను విడుదల చేసింది. అప్పట్లో 9 రోజుల్లోనే రైతులందరి ఖాతాల్లో వేసింది. తొలి రోజు ఎకరం భూమి ఉన్న రైతులకు మొదలుపెట్టి 9 రోజుల్లో అందరికీ జమ చేసింది. అయితే ఈసారి నిధుల విడుదలకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను పాటిస్తుంది. ఎన్ని ఎకరాల భూమి ఉన్నా తొలి ఎకరానికి తొలి విడతలో జమ చేసింది. దీంతో ఒకేసారి అందరికీ లబ్ధి చేకూరినట్లయింది.